వెల్కమ్ టు ఎంఎంటీవీ. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా పామిడి పట్టణంలోని కిల్లా మసీద్ నుంచి ఈద్గా మసీద్ వరకు ముస్లింలంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా వి వాంట్ జస్టిస్ అంటూ కాలా కానూన్ వాపస్ లో అని స్లోగన్స్ ఇస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. आज 11 अप्रैल जुमा का दिन पूरे मुल्क के बड़ों की तरफ से ऐलान हुआ था कि वक्फ अमेंडमेंट बिल 2024-25 जो बनाया गया है ये हमारे इस्लामी मजहब के हमारे ज़ाती मामलात में दखल देना है। ये एक इस्लामी चीज़ है। वक्फ किसको कहते हैं, वक्फ का दान किसको मिलना है, इसमें क्या शराइत हैं, ये सब हमारा मुसलमानों का अपना मसला था। इसमें गवर्नमेंट दखल देकर इसे अलग बिल बनाना और 2013 में जो बिल बन चुकी है उसके अंदर 40 तब्दीलियां करके उसे अपने मनपसंद మరి ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ బిల్ వ్యతిరేకంగా ప్రతి చోట కూడా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదే విధంగా పామిలో కూడా ఈ రోజు ముస్లిం అంతా ఐక్యత ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ వక్ఫ్ బిల్ విషయం గురించి మనకందరూ తెలిసిన చాలా మంది తెలియదు. వక్ఫ్ బోర్డు బిల్ విషయం గురించి ఈ రోజు మన దేశవ్యాప్తంగా దాదాపుగా 24 కోట్ల మంది జనాభా కలిగిన మైనార్టీ వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా 8,72,000 ఎకరాల భూమి కూడా ఈ వక్ఫ్ సంబంధించిన భూమి ఉందని చెప్పి కూడా మనం తెలియజేయాలి. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు వక్ఫ్ బిల్ గురించి గతంలో బీజేపీ గవర్నమెంట్ తలాక్ గురించి కూడా ఆ రోజు బిల్ పాస్ పెట్టి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు అనేక ముస్లిం మైనార్టీల పైన కూడా, క్రైస్తవుల పైన కూడా, జైనుల పైన అనేక మంది ముస్లిం మైనార్టీ పైన ఈ రోజు వాళ్ళు దురదృష్టంతో ఈ రోజు ఈ బిల్లుని తయారు చేయడం జరిగింది. ఈ బిల్లులో వక్ఫ్ బోర్డు బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ బిల్లు కమిటీ మొత్తం ఈ బిల్లు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఈ రోజు రెవెన్యూ వాళ్ళకి, కలెక్టర్ గారికి పూర్తిగా అధికారం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క మనకు సంబంధించిన భూములన్నీ ఇది ఎవరు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాదు, గతంలో దాతలు ఎంతో మంది ఇచ్చిన ఈ భూముల ఆస్తిని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. మరి అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డులో కూడా ఈ రోజు కంపెనీలో కూడా ఇతరులకి అంటే ఇతర కులస్తులు కూడా వేయాలని చెప్పి కూడా ఈ వక్ఫ్ బోర్డు బిల్ యొక్క ఉద్దేశం. మనం ఒకటి అడుగుతున్నాం, ఈ రోజు దేవాలయం మన దేవాలయంలో కానీ ముస్లింస్ ఏమైనా అక్కడ పెడుతున్నారు లేదు, కేవలం ఒక ముస్లిం పైననే మన బీజేపీ గవర్నమెంట్ అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. మరి గతంలో కూడా మనం చూసినాం, బాబరీ మసీద్ విషయంలో కూడా అక్కడ కూడా అనేక రకరకాలుగా తీసుకొచ్చి ఈ రోజు అక్కడ రామ మందిరం కట్టడం జరిగింది. మరి నెక్స్ట్ ఇప్పుడు క్రైస్తువుల మీద, అదేవిధంగా జైనుల మీద, సిక్కుల మీద కూడా ఈ రోజు కొత్తగా చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒత్తిడి తెచ్చి మొత్తం ఈ దేశాన్ని అంతా సర్వనాశనం చేయడం కోసమే ఈ రోజు మోడీ గారు, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కూర్చోవడం జరిగింది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు కానీ, అదేవిధంగా కొంతమంది హిందువులు కానీ చాలా మంది కూడా మనకు మద్దతు ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే కాలంలో కూడా ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ఆమోదం రద్దు చేసే వరకు ఈ ఉద్యమాలను పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 3 నెలల కాలంలో కూడా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ మన పామిడి ముస్లిం సోదరులతో కూర్చొని కూడా ఆ కార్యక్రమం కూడా తయారు చేసి భవిష్యత్తులో అన్ని నాళ్ళు కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.